బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 4 కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైరా మండలం సోమవరం దగ్గర జరిగింది ఈ ఘటన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం సంభవించింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 4 కార్మికులకు గాయాలయ్యాయి. అయితే వారిని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వైరా మండలం సోమవరం దగ్గర జరిగింది ఈ ఘటన. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం సంభవించింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయినటువంటి స్లాబ్ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. 4 కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. వైరా మండలం సోమవారం దగ్గర జరిగింది ఈ ఘటన. ఖమ్మంలో బ్రిడ్జ్ ఏ విధంగా కూలిపోయిందో మనం చూస్తున్నాం. అయితే కాంక్రీట్ పోస్తుండగా స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఒక వైపు ఒరిగిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. వైరా మండలం సోమవారం దగ్గర ఈ ఘటన జరిగింది. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం సంభవించింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. ఒక పక్కకు ఒరిగినటువంటి స్లాబ్ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఈ ఘటనలో 4 కార్మికులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. వైరా మండలం సోమవరం దగ్గర ఈ ఘటన జరిగింది. మరి నాణ్యతా లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందా, ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. వైరా మండలం సోమవారం దగ్గర బ్రిడ్జ్ ఏ విధంగా కూలిందో మనం గమనిస్తున్నాం. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. కాంక్రీట్ పోస్తుండగానే కుప్ప కూలిపోయినటువంటి స్లాబ్ దృశ్యాలు మనం చూస్తున్నాం.